హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డైలీ లైఫ్ కుకింగ్ ఛానల్. ఈరోజు బంగాళదుంప మిలిమేకలు శనగపప్పు కూర ఎలా ఉండాలో చూసుకుందాం అండి. అవన్నీ మిలిమేకలు వేడినీటిలో మరగబెట్టి ఉంచేసుకోవాలండి. శనగపప్పు నానబెట్టుకోవాలి, బంగాళదుంపలు కోసేసుకోవాలి. అవన్నీ ఒక కుక్కర్లోకి తీసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటా పళ్ళు, కొంచెం కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం అన్నీ ముందే వేసేయాలండి. నూనె కూడా వేసేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట. మనకు హడావిడిగా మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే కుక్కర్లో ఇవన్నీ పెట్టేసి ఆయిల్ కూడా వేసి బాగా కలిపేయాలి. ఇవన్నీ ముందు కలిసిన తర్వాత అప్పుడు స్టవ్ మీద పెట్టుకొని బాగా వేపాలండి. స్టవ్ మీద పెట్టిన దగ్గర నుంచి దానిలో నీరంతా ఇంకిపోయినంత వరకు బాగా వేపాలి. అంతా అడుగు అంతా నీరు లేకుండా ఉన్నప్పుడు మనం అది మునిగినంత కొంచెం వాటర్ వేసుకుంటే ఒక వాటర్ వచ్చిన తర్వాత ఒక 4 విజిల్స్ అది ఉడికినంత వరకు అన్ని శనగపప్పు నానబెట్టింది, మిల్లిమేకలు ఉడికిపోయినవి, బంగాళదుంప ఒక్కటే కాబట్టి అది 4 విజిల్స్ ఉడికిపోతుంది. కాబట్టి కొంచెం మునినండి, కూరకి సగానికి వాటర్ వేయాలండి, ఎక్కువ వేయకూడదు. విజిల్స్ ఎక్కువ వచ్చేస్తాయి కాబట్టి సగానికి వేసి ఒక 4-5 విజిల్స్ వేసేసరికి ఆ నీరంతా దగ్గరికి అయిపోయి కూర చాలా బాగుంటుందండి. కొంచెం కొంచెం వేసాను, లోటలో కొంచెం గ్యాప్ ఉంచి 5 విజిల్స్ తర్వాత మీరు ఆపేస్తే కూర అంతా బాగా ఉడికిపోతుందండి. అన్నీ ముందే వేసాం, బాగా అయిపోయాం కాబట్టి కూర అన్ని టేస్ట్లు కలిపి చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి విధంగా చూడండి, ట్రై చేసి వండండి. అలాగే విలేజ్లో నా కుకింగ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.